పిఎం కిసాన్ పథకంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి 20,000 చొప్పున పెట్టుబడి సహాయం కింద అందిస్తానని హామీ ఇచ్చాడు. తిప్పడు మాట తప్పడు. అవునా? ఇప్పుడేమన్నావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఏం చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. దానికి ఒక పేరు కూడా పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? దానికి అన్నదాత సుఖీభవ అని ఒక పేరు కూడా పెట్టాడు. అంటే పిఎం కిసాన్ ఇచ్చే 6,000 కాక ఈయన అదనంగా 20,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి ఈయన ఊదరు కొట్టి దానికి ఒక పేరు పెట్టి అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి 2 సంవత్సరం ఒక్కరికి కూడా రూపాయిలే. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో 53,58,666 మంది రైతులు ఈ 20,000 రూపాయలు వారికి ఇచ్చి ఉంటే 10,716 కోట్ల రూపాయలు వాళ్ళకి మేలు జరిగేది. తల్లికి వందనం పేరిట తల్లులందరినీ కూడా వంచిస్తా ఉన్నాడు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నాడు. ఈ పథకానికి ఎలాంటి షరతులు పెట్టబోనని ఎన్నికల్లో పదే చంద్రబాబు చెప్పినాడు. ప్లే చేయండి ఒకసారి. ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000 ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలకు పిల్లలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ ఇది కలెక్టర్లు అప్లోడ్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ఇది. 2023-24 డేటా 87,41,885 పిల్లలు. 87,41,885 మంది పిల్లలకు 15,000 రూపాయలు చొప్పున ఇవ్వాలంటే 13,111 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ఇస్తానంటున్నది కేవలం 8,700 కోట్లు అంటున్నారు. నాకు అది కూడా డౌటే. ఇస్తానంటున్నాడు, అది లాస్ట్కి చివరికి వచ్చేసరికి ఏ మేరకు ఇస్తాడో అది కూడా చూడాలా. కానీ ఇస్తానంటున్న అమౌంటే 8,700 కోట్లు. చివరికి అందరికీ ఇచ్చిన తర్వాత కానీ తెలియదు ఎంతమందికి ఇచ్చాడో, ఎంతమందికి ఇంకా ఎగనామం పెట్టాడు అన్న సంగతి. అంటే దాదాపుగా 30 లక్షల మందికి కోత. 15 కాదు 13 ఇచ్చేది, 67 లక్షల మందికి ఇస్తా ఉన్నామని చెప్పి మళ్ళీ ప్లేట్ మార్చినాడు. మళ్ళా ప్లేట్ మార్చేయమంటాడు. 67 కూడా కాదు, ప్రస్తుతానికి 54 లక్షలకే ఇస్తా ఉన్నామని అంటున్నాడు. నీకు 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 అన్న మాట పక్కన పెడితే కొందరికి మాత్రమే 13,000 అని ఇప్పుడు తేలింది. మరి ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతాను. తల్లులను పిల్లలను బడులకు పంపించండి. బడులకు పంపించినందుకు తల్లులకు మోటివేషన్ ఇస్తూ అమ్మఒడి అని మేము పథకాన్ని తీసుకొచ్చినాం. అప్పట్లో 43 లక్షల మంది తల్లులకు రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లికి ఇచ్చి 43 లక్షల మంది తల్లులకు ఇచ్చి పిల్లలను మోటివేట్ చేస్తూ 84 లక్షల మంది పైచిలకు పిల్లలను బడుల బాట పట్టించినాం.